మీ విజయానికి నిజమైన అడ్డంకి ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అది మీ ఫ్రెండ్స్ కాదు, మీ ఫ్యామిలీ కాదు, మీ పరిస్థితులు కూడా కాదు. సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. మీరు ఈరోజు మీ మనసు నియంత్రించుకోలేకపోతే రేపు జీవితాన్ని కూడా నియంత్రించలేరు. కానీ ఒక మంచి విషయం ఉంది. సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక నిజం మీకు తెలుస్తుంది. సమస్య యొక్క నిజమైన రూపం. చాలామంది జీవితంలో ఒక సమస్య ఉంటుంది. వాళ్ళు చేయవలసిన పని తెలుసు కానీ చేయరు. చదవాలని తెలుసు కానీ ఫోన్ స్క్రోల్ చేస్తారు. సేవింగ్ చేయాలని తెలుసు కానీ డబ్బు ఖర్చు చేస్తారు. డైట్ చేయాలని తెలుసు కానీ జంక్ ఫుడ్ తింటారు. ఇది ఎందుకు జరుగుతుంది? మన మనసు వెంటనే ఆనందం కోరుకుంటుంది. దీన్నే అంటారు తక్షణ ఆనందపు ఉచ్చు. ఈ ఉచ్చులో పడితే మన లక్ష్యాలు నెమ్మదిగా దూరమవుతాయి. విజయానికి అసలు రహస్యం. జీవితంలో విజయం సాధించాలంటే తెలివితేటలో అదృష్టం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తులందరికీ క్రమశిక్షణ అనే కామన్ క్వాలిటీ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ని కొన్ని సులభమైన మార్గాల ద్వారా పెంచుకోవచ్చు. ఇవి మనం విజయం సాధించడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. చిన్న క్రమశిక్షణతో ప్రారంభించండి. ఒకేసారి పెద్ద మార్పులు చేయొద్దు. చిన్న హ్యాబిట్తో ప్రారంభించండి. ఉదాహరణకు ఒక రోజుకు 10 నిమిషాలు చదవండి, 10 నిమిషాలు వ్యాయామం చేయండి. గుర్తుంచుకోండి, చిన్న క్రమశిక్షణ పెద్ద విజయాలు. ఆకర్షణ తగ్గించండి. మీ దగ్గర ఫోన్ ఉంటే మీ బ్రెయిన్ ఫోకస్ చేయడం కష్టం. అందుకే అవసరం లేని నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. సోషల్ మీడియాకి టైం లిమిట్ చేయండి. పరిసరాలు మారితే డిసిప్లిన్ సులభంగా వస్తుంది. 5 నిమిషాల నియమం. ఏదైనా చేయాలనిపిస్తే వెంటనే చేయకండి. 5 నిమిషాలు ఆగండి. ఆ 5 నిమిషాలు మీకు కంట్రోల్ ఇస్తాయి. ఇది మీ సెల్ఫ్ కంట్రోల్ శక్తిని బలపరుస్తుంది. స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం లేకపోతే డిసిప్లిన్ ఉండదు. మీకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. మీ గోల్ బలంగా ఉంటే సెల్ఫ్ కంట్రోల్ తప్పకుండా వస్తుంది. గుర్తుంచుకోండి, మీ విజయానికి నిజమైన అడ్డంకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే. మనసు ప్రతిరోజు ఇలా చెప్తుంది, ఇంకో వీడియో చూద్దాం, రేపటి నుంచి ప్రారంభిద్దాం, ఇది చివరిసారి. కానీ విజయం సాధించే వాళ్ళు ఆ స్వరాన్ని వినరు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, నా మనసు కాదు, నా లక్ష్యం గెలవాలి. మీరు కూడా అదే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. ఎంతో మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మరెన్నో మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.